ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. హంబుల్ యువర్ సెల్వ్స్ దేర్ఫోర్ అండర్ గాడ్స్ మైటీ హ్యాండ్ దట్ హీ మే లిఫ్ట్ యూ అప్ ఇన్ డ్యూ టైమ్. 1 పీటర్ చాప్టర్ 5 వర్స్ 6. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని, గొప్పగా జీవించాలని ఎంతగానో ఆశపడతాము. కానీ అందరూ కూడా గొప్ప స్థితిలోనికి రాలేకపోతున్నారు ప్రియులారా. కారణం ఏమిటో తెలుసా? దేవుడు హెచ్చించేదాకా ఏమాత్రము కూడా ఎదురు చూడకుండా వారికి వారే ఎంతగానో వారి యొక్క స్వయాన్ని అందరి ముందు కూడా హెచ్చించుకుంటూ వస్తూ ఉన్నారు. ఏమాత్రము కూడా దీన మనస్సే లేదు. దేవుడు హెచ్చించేదాకా ఓపికతో ఈనాడు ఎదురు చూడలేకపోతున్నారు. అందుకే అనుకుంటా ఈనాడు మన జీవితాలలో ఏమాత్రము కూడా వృద్ధి లేదు. అలాంటి వారితోనే ఆ పరమ తండ్రి ఈరోజు అంటున్న మాట ఏమిటో తెలుసా? తగిన సమయం రాబోతుంది బిడ్డ, నేను నిన్ను హెచ్చించబోతున్నాను అని సెలవిస్తున్నాడు. ఈనాడు ఏ దిక్కు నుండి కూడా హెచ్చు కలగదు, కానీ పై దిక్కు నుంచి మాత్రమే మనకు హెచ్చు కలుగుతుంది. ఈ లోకంలో ప్రతి దానికి కూడా ప్రతి ప్రయత్నమునకును కూడా సమయము కలదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను అందరూ కూడా అనుకున్న సమయంలో జరిగించలేదు, కానీ దేవుడు తన సమయంలో జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. బహుశా బిడ్డ ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క స్థితిని మారుస్తాడు అని ఓపికతో దేవుని కోసం ఎదురు చూసావా? లేక దేవుని కార్యం ఆలస్యమైపోతూ ఉందని దేవుని మీద ఆధారపడడం మానివేశావా? నిజముగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని దృష్టికి నిన్ను నీవే దీనుడిగా తగ్గించుకొని ఆయన సహాయం కోసం ఓపికతో ఎదురుచూడు. తప్పక ఆయన మీద ఆధారపడే వారిని ఆయన ఏమాత్రము కూడా సిగ్గుపరచడు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఒక్కసారి మనం ఎస్తేరు జీవితాన్ని గమనిస్తే ఏమాత్రము కూడా ఎలాంటి ఆధారం లేని స్థితిలో, తల్లి లేని అనాథగా, ఎవరి చేత కూడా కనికరింపబడని స్థితిలో బహుశా ఎంతగానో దేవుని దృష్టికి దీనురాలిగా కనపరుచుకుందేమో. అంతేకాని ఎక్కడా కూడా ఎవరికీ కూడా కనపరుచుకోలేదు. దేవుడు తన జీవితంలో అనుమతించిన ఆ యొక్క మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ వస్తూ ఉంది. ఒకనాడు రాజు యొక్క స్వయంవరం కోసం ఆనాడు ఎస్తేరు ఆ యొక్క ఆస్థానానికి వెళ్తూ వచ్చినప్పుడు ఏమాత్రము కూడా తనను తాను కనపరుచుకోవాలని ఏమాత్రము కూడా వస్త్రాలంకరణ చేయించుకోలేదు, కానీ తగు మాత్రపు వస్త్రాలు మాత్రమే ధరించుకుంటూ వస్తూ ఉంది. ఎంతగానో అందరి ముందు తగ్గించుకోవాలని తనకు తాను కూడా ఏమాత్రము కూడా కనపరుచుకోలేదు ప్రియులారా. ఆనాడు హేగే వద్ద ఏమాత్రం అలంకారం వద్దని ఎంతగానో దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలని నిశ్చయించుకుంటూ వస్తుంది. అందుకే అనుకుంటా దేవుడు తన యొక్క దీనత్వాన్ని బట్టి తల్లిదండ్రులు లేని అనాథను ఒక రాజ్యానికి రాణిగా చేస్తూ వస్తూ ఉన్నాడు. అనాథను రాజ్యానికి రాణిగా చేయడం అసలు జరిగే పనేనా? కారణం ఎస్తేరు దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా ఉంది. అందుకే దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు అనే విశ్వాసం ఉంచింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒక్క క్షణంలో ఉన్న వాటిని లేని వాటిగా చేయగల సమర్థుడు. మరి దేవుడు వెంటనే నువ్వు అడిగిన కార్యాన్ని ఎందుకు జరిగించే విషయంలో ఈనాడు ఆలస్యం చేస్తున్నాడంటే, ఈ ఆలస్యం ద్వారా నీలో దీనస్థితి అనేది ఇంకా అధికంగా అభివృద్ధి చెందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాదు ప్రియులారా, నువ్వే నా దిక్కు దేవా అనే మాదిరికర విధానంలో నీ జీవితం అలవర్చుకోవాలని, ప్రతి పరిస్థితులలో కూడా నువ్వు దేవుని మీదనే ఆధారపడాలని దేవుడు నిన్ను హెచ్చించే విషయంలో కొంచెం జాగు చేస్తాడు. ఆనాడు యోసేపును ప్రభువు హెచ్చించక పూర్వము ఆయన పోతీఫరు దగ్గర చెరసాలలో ఆ గుంటలో సైతం దేవుని మీద అవిశ్వాసం చూపించకుండా ఎంతో సహనముతో కనిపెట్టుకుంటూ వస్తున్నాడు. అందుకే యోసేపు
ఆనాడు తాను అమ్మబడిన దేశానికే ప్రధానమంత్రి అవుతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ యొక్క ఉద్యోగం కోసం దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ మరి ఎదురు చూస్తున్నావా? లేక నీ యొక్క వివాహ విషయంలో ఆలస్యమైపోతూ ఉందని సహనం కోల్పోతున్నావా? అయితే దేవుడు నీకంటూ ఒక సమయాన్ని సిద్ధపరిచాడు. తప్పక దేవుని సమయంలో నిన్ను హెచ్చించబోతూ వస్తూ ఉన్నాడు. ఆనాడు రూతు సహనం కలిగి ఉండకుండా పోతే తాను పరిగె ఏరడానికి ఏ పొలానికైతే వెళ్తూ వస్తూ ఉందో దేవుడు తనని ఆ పొలానికే మహారాణిగా చేస్తూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. అలా చెప్పుకుంటూ పోతే దేవుడు అనేక మంది భక్తుల జీవితాలలో ఎంతగానో వారి జీవితాలను హెచ్చిస్తూ వస్తున్నాడు కదా. మరి ఈనాడు నువ్వు అన్ని కష్టాల గుండా వెళ్తూ అన్ని కష్టాలు పడుతూ ఏమాత్రమో కూడా సంతోషమే లేని జీవితం జీవిస్తుంటే నీ దేవుడు అన్నీ కూడా గమనించడం లేదనుకుంటున్నావా? తప్పక నీ ఎదురుచూపుకి సమాధానం రాబోతుంది. ఆనాడు దేవుడు కానా విందులో తన సమయం వచ్చేదాకా ద్రాక్షరసం అయిపోయినా కూడా ఏమాత్రము కూడా తొందరపడలేదు. దేవుడు తన సమయంలో మధురమైన ద్రాక్షరసాన్ని అందిస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే నీ జీవితంలో నువ్వు అడిగిన దానికంటే మరి శ్రేష్టమైన బహుమానాన్ని నీకు ఆ పరమ తండ్రి ఇవ్వాలని నీ జీవితంలో కొన్ని ఆలస్యం చేస్తూ వస్తూ ఉన్నాడు. నువ్వు అడిగిన వెంటనే నువ్వు అడిగిందే ఇస్తే దేవునికి ఏమాత్రము కూడా నువ్వు ప్రత్యేకమైన దానివి కాదు. అందుకే దేవుని యొక్క దృష్టికి నువ్వు విలువైన దానివని, నువ్వు అడిగిన దానికంటే మరి శ్రేష్టమైన దానిని ప్రిపేర్ చేస్తూ వస్తూ ఉన్నాడని నువ్వు గమనించుకో. దేవుడు తగిన సమయం నిన్ను హెచ్చించాలంటే కొంచెం ఓర్మి నీకు అవసరమైనది. ఓపిక పట్టు బిడ్డ. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప దినాలను నువ్వు చూడబోయే దినాన్ని ఆ పరమతన నీ జీవితంలోనికి అనుమతించబోతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఈ యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచుతూ వస్తూ ఉన్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవగా, సత్యసాక్షివిగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకే కూడా జరిగించుచున్న ఆత్మదేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మా పక్షముగా ఉండి నేటి వరకు కూడా మా పక్షముగా ఉండి జరిగిస్తున్న ఆ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు తండ్రి. అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు మా జీవితం చూస్తే ఏమాత్రము కూడా ఎదుగుదల లేని పరిస్థితి తండ్రి, ఏమాత్రము కూడా ఆశీర్వాదాలు లేని పరిస్థితి. కారణం ఈనాడు మాకు మేమే హెచ్చించుకుంటున్నాము, కానీ మీరు హెచ్చించేదాకా కూడా ఏమాత్రము ఓపికతో ఉండలేని వారిగా ఉన్నాము తండ్రి. మా యొక్క అభివృద్ధి కొరకై మనుషుల మీద ఆధారపడుతున్నాము, కానీ మీ మీద ఆధారపడి ఎదురు చూసేటువంటి ఆ యొక్క గొప్ప ధన్యత లేని వారిగా ఉంటూ వస్తూ ఉన్నాము. దేవా, దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయకారిగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఈ యొక్క వాగ్దానమును విశ్వాసంతో నమ్ముతూ వస్తూ ఉన్నారో వారి జీవితాలలో యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా మీరే నెరవేరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఎచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా
త్వరగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రార్థించి ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క ఫాలో ది వర్డ్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలో ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారి యొక్కని
మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. సంతులు లేని దానిని ఈనాడు సంతులు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వాళ్ళను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకై సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.